పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గర 2.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమా చూడాలి అని. ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఇంక ఇది చూడకపోతే ఫ్యాన్స్ అని చెప్పుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. సెలబ్రేషన్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది బొమ్మ ఏ విధంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. జస్ట్ అసలు సెలబ్రేషన్స్ చాలు, ఇది డెమో మాత్రమే. ఓజీ సినిమా గురించి అమ్మటి రాంబాబు మాట్లాడతా, హరిహర వీరమల్ల అనుకున్నంత హిట్ అవ్వలేదు, కనీసం ఓజీ అయినా హిట్ అవ్వాలని కోరుకున్నానని చెప్పి అంటే ఒక ట్రాక్ లోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఏం చెప్తావు? నా కొడుకులు వెయ్యి చెప్తాను, నా కొడుకులు మనం పట్టించుకోకూడదు. అసలు విలువ లేని నా కొడుకులు అందరూ మాట్లాడతారు. అన్నయ్య ముందర పావులా పనికిరాడు నా కొడుకు. అసెంబ్లీ గేట్ దాటని అన్నారు, అసెంబ్లీ గేట్ దాటినా వాళ్ళు రాలేదుగా. వాళ్ళు వచ్చారా? రాలేదు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబే. మేసం తిప్పేలాగా ఉంటుంది సినిమా అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గర 2.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమా చూడాలి అని. ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఇంక ఇది చూడకపోతే ఫ్యాన్స్ అని చెప్పుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము అని తెలిసే మూవీ ఇదే అన్నమాట. అసలు ఇది చెప్పాలంటే లైక్ ఒక ఖుషి, ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్ ఎలానో ఒక ఓజీ అలాగా కలెక్షన్స్ తిరగ రాస్తాం. చాలా వైరల్ అయింది కదా రోడ్ల మీద పండేస్తాం అని, అది చూపించే టైం వచ్చింది అనమాట. అంత పవర్ఫుల్ మూవీ అనమాట ఇది. లైక్ ఇది ఆయన పూర్వ వైభవం తిరిగి వచ్చింది అంటారు కదా, సేమ్ ఇంకా అదే అనమాట. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆయన వైభవం అంటే ఏంటి, ఆయన్ని ఎందుకు ఒక్కళ్ళే దేవుడు అని ఎలా అంటారో అది ఈ మూవీతో చూపిస్తాం మేము. కొంతమంది మాట్లాడుతూ హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిపోయింది, కనీసం ఓజీ అన్న హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 100 మంది మాట్లాడతారన్న, అన్ని పట్టించుకుంటా ఉంటే మనం ఉండలేం కదా. లైక్ గజరాజు వెళ్తా ఉంటే కుక్కలు మొరుగుతాయి అని అంటారు కదా, సేమ్ అంతే. ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్న, బ్లాక్ బస్టర్. ఇంకా ఏమైనా ఉంటే అసలు కలెక్షన్స్లో RRR, కల్కి ఎలా ఉందో దాని తర్వాత ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ప్రీమియర్స్తోనే. లైక్ క్లిక్ అయితే కనుక ఇది వాటిని కూడా దాటేసిద్ది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మంచి మూవీ పడక ఇన్ని రోజులు ఇలా ఉంది, కానీ మంచి మూవీ పడితే కళ్యాణ్ గారి పూర్వ వైభవం అనేది తిరిగి వస్తుంది. అన్న ఓజీ సినిమా కోసం దగ్గర 2.5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈరోజు స్క్రీన్ పైన చూడబోతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ. ఇది మాకు సినిమా రిలీజ్ కాదు, ఇవాళ మాకు పండగ. దసరా కన్నా ముందు వచ్చిన పండగ, అమ్మవారి పండగ కన్నా ముందు వచ్చిన పండగ. మాకు ఇది పండగ రిలీజ్ కాదు, ఇవాళ మాకు పండగ సవాళ్ళు వేస్తే ఇవాళ మాకు దసరా కన్నా ముందు వచ్చిన పండగ. ఇది సినిమా రిలీజ్ కాదు, ఇది పండగ. ఇది ఒక పండగ మాకు. చచ్చిపోతున్నారు బయట. ఈ ఒక్క ఓజీతో తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడని మళ్ళీ ప్రూవ్ చేస్తాం. ఈ ఒక్క సినిమాతో 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడని మళ్ళీ ప్రూవ్ చేస్తాం. ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణే దేవుడు. దీంతో మళ్ళీ ప్రూవ్ అయింది, ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. రికార్డులన్నీ తగా పెట్టేస్తాం. బ్రో ఏంటి ఓజీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బ్రో 2 years 9 months నుంచి వెయిట్ చేస్తున్నాం బ్రో, గ్లిమ్స్ వదిలినప్పటి నుంచి. ఫైనల్గా ఈరోజు వచ్చింది. మొత్తానికి రికార్డ్స్ అయితే తొలగొట్టేస్తున్నాం, అదొక మాట. మేసం తిప్పేలాగా ఉంటుంది సినిమా అయితే. మెయిన్గా పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ప్రజెంట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ చేసేది వైసీపీ వాళ్ళు. నేను అంబటి రాంబాబు మాట్లాడతా, మొన్న వచ్చిన హరిహర వీరమల్లో కూడా అంతంతగానే వచ్చింది, ఆ సినిమాని అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు, కనీసం ఓజీ అయినా హిట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఒక వీడియో పెట్టి ప్రీ సేల్స్ చూసి అప్పుడు మాట్లాడమనండి. అంటే ఏంటి రాజకీయంగా కూడా కామెంట్స్ ఏంటి, రాజకీయ నాయకులు సినిమా నాయకులు వేరే విధంగా అంటారు బ్రో, వాళ్ళు మాట్లాడిన జై ఓజీ అంట. ఓజీ చూసి అప్పుడు దాదాపుగా మీరు అన్నట్లుగా 2.5 సంవత్సరాల తర్వాత వస్తా ఉన్నటువంటి సినిమా 2.5 సంవత్సరాల ముందు వచ్చింది గ్లిమ్స్.
అప్పుడు అంటే అప్పుడు ఫీలింగ్కి ఇప్పుడు ఫీలింగ్ అంటే ఇన్ని సంవత్సరాలు క్యారీ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? గుండె నిండిపోతుంది బ్రో. ఎవరికన్నా దేవుడిని కళ్ళలో చూస్తుంటే ఇంకెలా ఉంటుంది. వెయిటింగ్ ఇంకా 2 గంటలు ఉంది. ఓకే, ఇది కటారా సీన్లు ఉంటాయి కదా, అంటే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఆ కటానానికి ఇచ్చిన హైప్ చూసాం కదా, ఏంటి ఆ కటానా సీన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? వేరే లెవెల్లో ఉంటాయి. తెలియదు ఇంకా మనకు కూడా చూస్తే కదా. గురు ఏంటి ఓజీ చూడబోతా ఉన్నారు, చాలా సంవత్సరాలకు ముందు వచ్చిన గ్లిమ్స్ మళ్ళీ ఈ రోజు డైరెక్ట్గా సినిమాల్లో చూడబోతా ఉన్నారు, థియేటర్లో చూడబోతా ఉన్నారు, ఎలా అనిపిస్తున్నారు ఫ్యాన్గా? చాలా హైప్ ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ 4 AM షోకి అయితే వెళ్తున్నాం మేము. లేదా ఇప్పుడు లేదు, ఇప్పుడు టికెట్లు దొరకలా. 4 AM షోకి అయితే వెళ్తున్నాం. చాలా హైప్ ఉంది. ఓకే, అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఓజీ ఎలా ఉంటుంది అని నువ్వు ప్రిడిక్ట్ చేసుకుంటావు? రికార్డులు బద్దలు కొట్టిద్ది ర్యాంప్. ఓకే అన్న, ఏంటి ఓజీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, నీకేమనిపిస్తుంది? ఓజీ బంపర్ హిట్ అయిద్దని బాగుండిద్ది అనుకుంటున్నానండి. ఇంట్రెస్ట్లో తిరిగిన సినిమా ఇద్దాను అనుకుంటున్నాను నేను. పవర్ స్టార్ ఎక్కడికో వెళ్తాడు ఈ సినిమాకి. ఓజీ సినిమా మీద దాదాపు 2 సంవత్సరాల కాంచి ఎప్పుడు చూద్దాం అని చెప్పి ఇవాళ కుదిరింది సినిమా. పవర్ స్టార్ అభిమాని నేను. సినిమా టైటిల్ ఏదైతే ఓజీ ఉందో ఎలక్షన్ ప్రచారంలో కూడా మారు మోగిపోయింది. దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి ప్రధానంగా పవన్ కళ్యాణ్ అనగానే అమ్మటి రాంబాబు ముందుకు వస్తాడు ఖచ్చితంగా ఆయన పైన కామెంట్ చేయడానికి. హరిహర వీరమల్లో అనుకున్నంత హిట్ అవ్వలేదు, కనీసం ఓజీ అయినా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తాను? సినిమా మాత్రం ఎవరు ఎంతమంది ఏమనుకున్నా పవర్ స్టార్ని ఏం చేయలేరు. పవర్ స్టార్ కాల్ మీద ఎంటకు కూడా ఎవరు పీకలేరు. సినిమా ఎక్కడికో వెళ్ళిద్ది. అట్లయినా ఇండస్ట్రీ బద్దలు కొట్టింది సినిమా మాత్రం. ఒక్కసారి 2.5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూడబోతా ఉన్నారు ఆ టైటిల్ని, ఏంటి? 2.5 సంవత్సరాలు అంటే అన్న రాజకీయాలు ఉండటం వల్ల, ప్రజలు కొంచెం సేవ చేయటం వల్ల, అన్న పవర్ స్టార్ వల్ల సినిమా రాలేకపోయింది. 2 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది. అన్న ఏంటి ఓజీ? జై ఓజీ. ఓజీతో రికార్డ్స్ బద్దలు కొడతాం, పండేస్తాం రోడ్ల మీద. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఓజీ చూసిన తర్వాత లెక్కలు కుక్కలు మామూలుగా ఉండవు. ఓజీ వస్తున్నాడు, కల్ట్ చూపిస్తాం, పవన్ కళ్యాణ్ కల్ట్గా చూపిస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబే. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓజీ రికార్డ్ తిరగ రాస్తది. సినిమా హిస్టరీలోనే ఓజీ ఒక తిరగ రాస్తది. ఓజీ అంటే మామూలుగా ఉండదు. మొన్న హరిహర వీరమల్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి కానీ ఈ సినిమాకి కానీ అమ్మటి రాంబాబు మాట్లాడతా అది అంత అనుకున్నంత హిట్ అవ్వలేదు, కనీసం ఇదైనా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ ఏంటన్న రికార్డులను దాటేసిద్ది. బాహుబలి రికార్డ్స్, పుష్ప రికార్డ్స్ మొత్తం దాటేసిద్ది. అసలు మామూలుగా ఉండదు. ఓజీ ఫస్ట్ డే ప్రీమియర్ షోనే కలెక్షన్స్ మొత్తం మోగిపోతాయి. ఫస్ట్ రోజే 150 కోట్లు అన్న పక్కా ఫిక్స్. వైసీపీ నాయకులు ఒక రీజన్ పెట్టుకుంటారు, సినిమాలు అది ఇది అంటారు, కానీ 100% స్ట్రైక్ రేట్ తో మా బాబులకే బాబు కళ్యాణ్ బాబు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడు. ఓజీతో తిరగ రాస్తాం మళ్ళీ. ఓజీ సినిమా గురించి వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడతా, మెయిన్గా అంబటి రాంబాబు మాట్లాడతా, హరిహర వీరమల్ల సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, అనుకున్నంత హిట్ అవ్వలేదు, కనీసం ఓజీ అన్న హిట్ అవ్వాలని చెప్పి కోరుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తావు? ఓజీ అనేది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న. రాజకీయాలు వేరు, మూవీ వేరు. రాజకీయాలు సపరేట్, మూవీ సపరేట్. మూవీ పరంగా చూసుకున్నట్లయితే మన TF5 బానిసలు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఓజీ బ్లాక్ బస్టర్. ఆ BGMలతోనే బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ. ఓజీ అనే టైటిల్ దగ్గర 2.5 సంవత్సరాలు అయింది విని ఈ సినిమా వస్తుంది స్క్రీన్ లోకి అని చెప్పి. 2.5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూడబోతా ఉన్నారు కదా, నీకేమనిపిస్తుంది? ఏమనిపించేది ఏం లేదు, ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టరే. ఒక్కటే మాట, బ్లాక్ బస్టర్. ఓజీ తిరుగులేదన్నా, ఆపేవాడు మొగాడు ఇంకా రాలా అన్నయ్యని. జై పవర్ స్టార్. ఓజీ సినిమా గురించి అమ్మటి రాంబాబు మాట్లాడతా, హరిహర వీరమల్ల అనుకున్నంత హిట్ అవ్వలేదు, కనీసం ఓజీ అయినా హిట్ అవ్వాలని కోరుకున్నానని చెప్పి అంటే ఒక ట్రాక్ లోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఏం చెప్తుంది? ఆడిన ఉడుగులన్నా 1000 చెప్తాను. నా ఉడుగులు మనం పట్టించుకోకూడదు. అసలు విలువలేని నా ఉడుగులు అందరూ మాట్లాడతారు. అన్నయ్య ముందర పావులా పనికిరాను నా ఉడుగు. అది అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు వైసీపీ నాయకులకు టార్గెట్? పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకు వీళ్ళందరూ బయటకు వచ్చారు? పవన్ కళ్యాణ్ వచ్చి ఒప్పించాడు కానీ అందరికి, వైసీపీ నా ఉడుగులందరికీ. పవన్ కళ్యాణ్ ఎదురుగా మాట్లాడే తప్ప ఎవరికి లేదు. టీవీలో మాట్లాడడం తప్ప ఆ ఉడుగులకి ఎదురు నుంచి మాట్లాడమను. మాట్లాడే ఓపిక దమ్ము నా కొడుకులు లేదు, రాదు. అన్నయ్యకి ఆపేవాడు లేడు. ఓకే, అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత టార్గెట్ చేయాలో చేశారు. సినిమాలు ఆపారు, లేదంటే దానికి సంబంధించి ఆయన సినిమాల రేట్లు తగ్గించారు, షోలు తగ్గించారు. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆపాను, ఇప్పుడు ఆపేడు లేడు. అప్పుడు ఆపారు, ఆపినప్పుడు కలెక్షన్ తగ్గాల అన్నయ్యది. అసెంబ్లీ గేట్ దాటని అన్నారు. అసెంబ్లీ గేట్ దాటినా వాళ్ళు రాలేదుగా. వాళ్ళు వచ్చారా? రాలేదు. మాట్లాడేవాడు ఎవడున్నాడు? జగన్ మారిపోయాడు. జగన్ వచ్చాడా? రాజీనామా చేసి వెళ్ళాడు. ఎమ్మెల్యే సీట్కి రాజీనామా చేశాడు. అది ఓకే బాబాయ్ గారు, ఏంటి ఓజీ సినిమా పైన కొన్ని కామెంట్స్ వస్తా ఉన్నాయి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, అవుతుందా లేదా అని చెప్పి. హిట్ అవ్వాలన్నా హిట్ అవుతుంది, సూపర్ హిట్. 2 రాష్ట్రాలకి
ఒకటే పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఇప్పుడు ఏంటి ఓజీ పైన నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓజీ అయితే అసలు సినిమా కూడా చూడ అవసరం లేదు బ్రో. సెలబ్రేషన్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది బొమ్మ ఏ విధంలో బ్లాక్ బస్టర్ అవుద్దు. జస్ట్ అసలు సెలబ్రేషన్స్ చాలు, ఇది డెమో మాత్రమే. రేపు మార్నింగ్ చూస్తే మీరు, రేపు మార్నింగ్ అసలు ఈ టైంకి రేపు పొద్దున మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. జై మాస్టర్. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనేది రేపు ఈ టైంకి మొత్తం రిపీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే మా దేవుడు. అలాంటి సినిమా ఆయన్ని కొన్ని టైలర్ తొక్కారు, రాజకీయాలు తొక్కారు, కొన్ని టైలర్ తొక్కారు, సినిమా టైలర్ తొక్కారు. కానీ ఆయన ఒకటే అన్నాడు, ఎంత తొక్కినా అంత ఎదుగుతా అన్నాడు. ఒకటే మాట, బాబులకే బాబు అంతే అన్నాడు, అంతే ఎదిగాడు. ఎంత తొక్కారు అంత ఎదిగాడు, ఇంకెంత బాబులకే బాబు. పవన్ కళ్యాణ్ అనగానే వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అంత టార్గెట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ అధికారం వస్తే ఒక్కొక్కడికి పోసుకుంటారు, అందుకే చెప్పేసి ఆయన టార్గెట్ చేస్తున్నారు. అంతేగాని ఆయన మంచి చెప్తాం వాళ్ళని చేయమని చెప్పు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఏం చేశాడు సత్తనపల్లికి? ఏమైనా చేశాడా? అంబటి రాంబాబు మా ఓజీ సినిమాకి సపోర్ట్ చేశాడు. ఓజాస్ గంభీర ఆయన్ని 2024 సెప్టెంబర్ 9వ తారీఖున గత సంవత్సరం గుంటూరు రాకుండా ఆయన్ని తెలంగాణ బోర్డులోనే ఆపేసి నిలబెట్టి ఆయన అప్పుడే భయపడ్డారు. అలాంటిది ఈరోజు గెలిచినా ఓడినా ఆయన మా గుండెల్లో ఉంటాడు, మాకు ఆయన దేవుడు. ఆయన మాట్లాడితే ఆయన కన్నెర చేస్తే ఒక్కొక్కనే అత్తాపాతాలానికి తొక్కి మీరింతవరకు రాజకీయంలో చేసింది ఏమి లేదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడానికే వస్తారు. రాంబాబు గారు మీకే చెప్తున్నాను, ముఖ్యంగా మీరు ప్రతి విషయము పవన్ కళ్యాణ్ గురించి జోక్యం చేసుకోవటానికి తప్ప మీరు గత ప్రభుత్వంలో సమాజంలో చేసిన మంచి పనులు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ తను ఎంత బిజీగా ఉన్నా, ఒక పక్క ప్రజల సమస్యల కోసం తిరుగుకుంటూ, ప్రజల కోసం హెల్ప్ చేసుకుంటూ, అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తున్నా కానీ ప్రతిసారి సమయం చూసి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి మీరు విమర్శిస్తున్నారు. మేము ఎంతో ఓపికతో పవన్ కళ్యాణ్ సార్ బాటలో మేము నడుచుకుంటూ ఆయన్ని అభిమానించే వాళ్ళం కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఎంతవరకు మేము ఓపిక పడుతున్నాము. మీరు ప్రతిసారి చేసే విమర్శలు, ఒకప్పుడు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు అట్లా ఇట్లా తగ్గించుకుంటూ అన్ని చేసినా కానీ సార్ ఏ రోజు కూడా బాధపడలేదు. మేము సొంత డబ్బులతో సినిమాని మేము విడుదల చేసుకొని మేము నడిపించుకుంటామని చెప్పాము కానీ సార్ అప్పుడు కూడా ఏమీ బాధపడలేదు. అలాంటిది మీరు ప్రతిసారి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు టికెట్ రేట్లు పెంచారు, అది పెంచారు, ఇది పెంచారు అంటున్నారు కానీ సార్ ఎప్పుడు ఎక్కడ టికెట్ రేట్లు పెంచలేదు. ఒకటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎన్నో వేల ఖర్చు పెట్టుకొని ఉన్నప్పుడు ఒక సగటుగా ఒక రేట్ అనేది ఒకటి పెంచారు. దానికి మేము బాధపడట్లేదు, మీకెందుకు అంత బాధ, అంత దూల? ప్రతిసారి మేము బూతులు కూడా మాట్లాడకుండా ఎంతో ఓపికతో ఉంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాటలు నడుస్తున్నాం కాబట్టి తనకి ఇచ్చే గౌరవంతో సార్ చెప్పిన మాటల కోసం మేము ఎంతో ఓపికతో ఉంటున్నాం. మేము మా అభిమానంతో మా సొంత డబ్బులతో మేము చూస్తున్నాం కానీ నీ డబ్బులు తీసి ఇవ్వట్లేదు కదండి సారు. మీరు కదిలితే సుకన్య నైట్ అంతా వస్తావా అయ్యి అని ఎన్నో వల్గర్ మాటలు మాట్లాడారు, ఎన్నో చేశారు. వాటి గురించి మేము ఎప్పుడు ఎక్కడ డిస్కషన్ ఎందుకు చేయలేదంటే మేము ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ని అభిమానించాం కాబట్టి ప్రతిదీ ఆయన బాటలు నడుస్తూ ఇంతవరకు ఉపయోగపడుతున్నాం. మీరు ఇంకోసారి కానీ మా దేవుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం దెబ్బ మేము ఊరుకో. మా సార్కి మేము రిక్వెస్ట్ ఇస్తాం, సార్ మీరు ఉపయోగపడుతున్నారు కానీ మేము ఉపయోగపట్టలేకపోతున్నాం సార్. బయట సమాజంలో మీరు ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో మంచి పనులు చేస్తున్నారు. అప్పటికి మీ గురించి చెత్తవాగుడు అవుతున్నప్పటికీ మేము ఓర్చుకొని మీ బాటలు నడుస్తున్నాం సార్. పట్టలేకపోతున్నాం సార్. మేము ఈ దెబ్బ అయితే దయచేసి మీతో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తులకి కఠినంగా జైలు నుంచి శిక్ష అడుగుతున్నాం సార్. మేము నీ బాటలు నడుస్తున్నాం కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేయం సార్. మీరే ఇట్లాంటి వాగుడు వాగినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి మీరు ఇలాంటి వాళ్ళని మాట్లాడకుండా చేయాలి సార్. ఇది మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది సార్. ఫైనల్ గా ఉడుకు రక్తం ఎక్కువ, మా ఉడుకు రక్తం ఆపడానికి మా ఉడుకు రక్తం ఆపగలిగే ఆనకట్ట మా దేవుడు ఆయన మీద మరి విమర్శలు
ఈ సినిమాతో ఓజీ ఎన్ని రికార్డులు ఉన్నా ఒకటింటి తర్వాత అన్ని రికార్డులు ఓజీతోనే రాస్తున్నాం. కళ్యాణ్ బాబుకి సినిమాతో అన్ని రికార్డులన్నీ బద్దలు కొడతాం. క్షేమంగా వచ్చాం, సెలబ్రేషన్ చేసుకున్నాం, ఎటువంటి గొడవలు లేవు. మా ఒకటే అన్న, మంచిగుంటే మంచిగుంటాం, మా అధికారంలో కోసేస్తాం రపరపా అన్నీ. మా అన్నయ్య మాకు నేర్పించింది, ఒకళ్ళు మంచి మాట్లాడితే ఒకళ్ళు మంచి మాట్లాడటం, ఎవరిని అన్యాయంగా గొడవలు పెట్టుకొని జైల్లో పెట్టించి రపరపర ఆపిస్తాం. ఓజీతో అన్ని రికార్డులు అన్ని తిరిగి రాస్తాం. మేము తెలుగు రాష్ట్రాలకి ఒకే దేవుడు కళ్యాణ్ బాబే. మ్యూచువల్స్ అంది మాకు మంచిదే. కళ్యాణ్ బాబు జోలికి రానంత వరకు ఎవరైనా కళ్యాణ్ బాబు జోలికి వస్తే రోడ్ల పైన కల్టింగ్ చూపిస్తాం ఎవరికైనా. చాలా థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఇప్పుడు దసరా పండుగ నవరాత్రులు జరుగుతున్నాయి కావున మహిళలకి, మా తెలుగింటి ఆడపడుచులందరికీ అమ్మవారి పండగ అయితే ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా మాకు నవరాత్రులు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పటి నుంచి మా అన్నయ్య మీద విమర్శలించే ప్రతి ఒక్క నా కొడుక్కి అచ్చ తెలుగులో చెప్తున్నా, ఆయన ఆనకట్ట మా అందరికీ, మా ఉడుకు రక్తానికి ఆనకట్ట. ఆయన ఆనకట్ట తెంచుకుంటే భరించలేరు. కాబట్టి విమర్శించే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మంచిగా మీరు కూడా రండి, మా సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, మా అన్నయ్యకి సపోర్ట్ చేయండి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై హింద్.